కానీ భగవంతుడికి ఒక్కొక్కడికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. డబ్బులు ఇవ్వచ్చు, డబ్బులు అవే వస్తాయి. సరస్వతి ఉంటే లక్ష్మి నడుచుకుంటా వచ్చేస్తాయి. అంటే అలానే ఆయన దగ్గర డబ్బు లేదని కాదు నా ఉద్దేశం. కథని సెలెక్ట్ చేసుకోవటం దగ్గరే ఏ ప్రొడ్యూసర్ సక్సెస్ అయినా కానీ దానికి పునాది అది. అలాంటి ఐక్యూ ఉన్న దండిగా ఉన్న నిర్మాత బెన్నీ గారు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఆయన్ని చూసే విధానం మారిపోతుంది. అలాగే దర్శకుడు, సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ఎవరికి ప్యాషన్ ఉండదు. తన కెరీర్ని అమెరికాలో తన స్టూడెంట్ లైఫ్ని తర్వాత తన జాబ్ని ఎంజాయ్ చేసిన తర్వాత తనంటూ ఇంకా నేను బతకగలనే ధైర్యం వచ్చిన తర్వాత సినిమా కోసం తనకున్న అన్నీ వదిలేసుకొని సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఒక మంచి కథ రాసుకొని, మంచి కథ అంటే ఈ సినిమాకి ముందు చెప్పాల్సింది, ఇది చాలా బాగా రాసిన స్క్రిప్ట్ అండి. నాకు కథ అంతా తెలిసినా సరే థియేటర్లో నేను చూశాను. మీరు ఆర్టిస్టులు ఎంతమంది చూసారు నాకు తెలియదు. సినిమా నేను చూశాను. ఎక్కువ చెప్తే ఓవర్ అవుతుందేమో నేను భయం